ఇప్పుడే మనం సిమ్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఐకానిక్ వ్యూ అదనమాట సిచ్యువేషన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను ఈరోజు చేస్తున్నానండి ట్రైన్ జర్నీ, కల్కా టు సిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ. సో అదనమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. సో నా ట్రైన్ ఉన్నది 6:20కి అనమాట. నిన్న వీడియోలో చెప్పాను కదా నేను ఈ ట్రైన్స్కి జనరల్ ఉండదని. లేదండి, ఇప్పుడే చూసాను జనరల్ అయితే ఉన్నదనమాట. మనకి విండో సీట్ వచ్చిందండి, వ్యూస్ అయితే చూడొచ్చు అనమాట. మన ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి, ఇప్పుడే తెల్లారుతుంది అనమాట. చూసారా, ఫస్ట్ స్టేషన్ అనమాట ఇది. టాక్సాల్ అంట. ఇలా ఉంది. ఇక్కడైతే ఒక్కరు కూడా ఎక్కలేదు, ట్రైన్ కూడా ఆగలేదు. ఇక్కడ ఒక స్టేషన్ వచ్చింది. మనకి ఇక్కడ స్టేషన్ వచ్చిందండి, స్టేషన్ ఖాళీ. చూసారు కదండి, జర్నీ అయితే ఇలా సాగుతుంది, మంచిగానే సాగుతుంది. అదండి ఈ జర్నీలో మనకి 898 బ్రిడ్జెస్ అండ్ 1 or 2 టన్నల్స్ అయితే ఉంటాయంట. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇదే ప్లేస్లో మంచు పడి స్నోఫాల్ పడి ఉండి ఆ స్నోఫాల్ ఈ ట్రైన్ వెళ్తే ఎలా ఉంటుందో. సో అదనమాట. మన బ్యాడ్ లక్ ఏంటంటే స్నో లేదు, స్నోఫాల్ అయితే పడ్డదంట జనవరిలో, బట్ అయిపోయింది అది. సో ఇప్పుడు మార్చ్ కదా, ఇది స్నోఫాల్ అయితే పడలేదనమాట. అదండి, ఎవరైనా వస్తే కనుక ఈ జర్నీని డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టేషన్ లాగింది. సో స్టేషన్లో అయితే ఎవరు లేరు అనమాట, జస్ట్ ఆపట్లేదు, ఎవరైనా ఉంటేనే ఆపుతున్నారు. చూసారు కదా, మనం వెళ్తున్నాం, ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. చూడండి, ఆ ఇంజిన్ ఎక్కలేక ఎక్కుతుంది పాపం. చాలా స్లో వెళ్తుంది. జర్నీ అయితే చాలా బాగుంది. మనకి లోపల మా కోచ్లో 5 ఉన్నాం, 5 తప్ప ఎవరు లేరనమాట. చుట్టూరు కొండలు అయితే ఉన్నాయి, కొండల మీద ఇంకా పైకి వెళ్తుంది అనమాట ఈ ట్రైను. మౌంటైన్స్. మనం పైకి వెళ్తున్నాం కదా, పైకి వెళ్ళి కొద్ది చాలా చల్లగా అయితే ఉంటుంది అనమాట. క్లైమేట్లో చేంజ్ వచ్చేస్తుంది. పైకి వెళ్ళి కొద్ది చాలా కూల్ బ్రీజ్ వస్తుంది అనమాట. స్వెటర్ లేకపోతే ఇక్కడ చాలా కష్టం. ట్రైన్ ఎక్కిగా చూస్తున్నాను, 2 అమ్మాయిలు ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను అనమాట. మొత్తం 5 వాళ్ళు అడగలేటో నాకు తెలియట్లేదు అనమాట. మామూలుగా హ్యాక్ చేయట్లేదు. స్టేషన్ వచ్చింది, ఇక్కడైతే జనాలు ఎక్కుతున్నారండి. ట్రైన్ స్టార్ట్ అయిన కానుండి ఇప్పుడేనండి ఈ స్టేషన్లో ఎక్కుతున్నారనమాట. ఈ స్టేషన్ పేరు వచ్చేసి ధరంపూర్, హిమాచల్ ప్రదేశ్ అని ఉంది. అదనమాట. ఇక్కడైతే చాలామంది జనం అయితే ఎక్కుతారు, మీరు చూసుకోవచ్చు. ధరంపూర్, హిమాచల్ ప్రదేశ్. సో ఇప్పుడే మనం హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇందులో వచ్చింది కదా, అది ఫస్ట్ స్టాప్ అనమాట హిమాచల్ ప్రదేశ్లో. అంతకుముందు దాకా హర్యానా. సో ఇప్పుడే టీసీ వచ్చారు, ఆ స్టేషన్లో ఎక్కారు అనమాట. టికెట్ అయితే చెక్ చేస్తున్నారు. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా ఆయనే.
ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు కానీ చూడడానికి అయితే నెంబర్ 1 ఉందండి బయట. సో ఇప్పుడే మనం బడోర్ అనే స్టేషన్కి వచ్చామండి. సో ఇక్కడైతే ఫుడ్ అమ్ముతున్నారు, బ్రేక్ఫాస్ట్ ఏమైనా తీసుకుంటాను అనమాట. బారోక్ అనే స్టేషన్కి వచ్చాను అనమాట. ఇక్కడ ఫుడ్ ఏమైనా తీసుకుందాం అని దిగాను. ఈ ట్రైన్ అట్నే వెళ్ళిపోతుంది. ఫోన్పే ఉన్నదేమో అడుగుతాను అనమాట అవన్నీ. ఈ స్టేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారా రైల్వే స్టేషన్ చాలా సింపుల్గా ఉంది. నాకైతే పోహా ఇది ఒకటి 2 కట్లెట్లు తీసుకున్నాను. ఫోన్పే ఉందంట అన్న దగ్గర, పైసలు లేవంటే ఫోన్పే పర్సనల్గా చేయించుకున్నాడు అదనమాట. సో చూడండి ఎంత బాగుందో లొకేషన్ వచ్చేసి. ఆ లొకేషన్ అది మొత్తం కొండ కిందే అండి. సూపర్ అయితే ఉందన్నమాట. ట్రైన్ ఇక్కడ ఆగింది, ఫుడ్ అయితే తీసుకుంటాను. ఇంతకన్నా ఏం చెప్పాలి, ఇంత పెద్దలో ఇంత మంచి లొకేషన్లో ఇంత మంచి వెదర్లో. అదండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి జర్నీ అయితే. వెళ్ళిపోదాం లేకపోతే ట్రైన్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు వచ్చేసాను అనమాట మన కోచ్లోకి. బ్యాగ్ ఇక్కడ ఆడేసాను. రాత్రి కూడా ఏం తినలేదు అనమాట. సో అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను. పోహా అండ్ కట్లెట్ 2 కలిపి ఒకటి 30 రూపీస్ అనమాట. 60 అయినాయి. ఈ ట్రైన్ ఇంకెంత పైకి వెళ్తుందో కూడా తెలియదండి. చాలా పైకి వెళ్తుంది అనమాట. హిమాలయాలకి వెళ్ళిపోతాయేమో అంత పైకి వెళ్తుంది అనమాట. వెళ్తున్న కొద్ది మనకి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇది పోహా అంటండి, నేను ఇప్పుడు దాకా తినలేదు. సో ఎలా ఉందో తిని చూసి చెప్తాను అనమాట. ఇంత దూరం వచ్చాక మన సైడ్ ఫుడ్ అయితే మర్చిపోవాల్సిందే అండి, పక్కా కన్ఫర్మ్ అదైతే. ఇది ఎలా ఉందంటే అటుకులు తెలుసు కదా, అటుకుల్లో ఉప్పు కారం పసుపు కలిపేసి తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇంకో స్టేషన్కి వచ్చిందండి. ఈ స్టేషన్ పేరు వచ్చి సోలాంగ్ అనమాట. ఇక్కడ క్రౌడ్ అయితే ఏం లేరు, జస్ట్ 2-3 ఉన్నారు అంతే అనమాట. ఇకైతే చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారండి. అంటే అదే ఇల్లులు సిటీ, ఇది సిటీ అనుకుంటా. జనం అయితే ఎక్కువగా ఉన్నారు. స్టేషన్ చూసారా, ఇక్కడ నుండి ప్లాట్ఫామ్ 5 వరకు అనమాట. చాలా అయితే చాలా బాగుంది ట్రైన్ జర్నీ. ఈ ప్లాట్ఫామ్ ఎంత చిన్నగా ఉండడం ఏంటో, ఈ ట్రైన్ ఏంటో అని. సరే ట్రైన్ వెళ్ళిపోతుంది, ఆగండి. జస్ట్ మిస్. హైవే అనుకుంటాండి, ఫ్లైఓవర్ వేస్తున్నారు. పాత సినిమాలు ఉంటాయి కదా చైన్ లాగి, అది లాగివి అవన్నమాట. చూడండి ఎంత బాగున్నదో. ఇప్పటికైతే మనం 50 కిలోమీటర్స్ వచ్చాం. టైం వచ్చేసి 9 అయింది. 9 అయింది కరెక్ట్గా. 3 అవర్స్కి 50 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా 46 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. బాబా ఫేస్ బయట పెడుతుంటే మామూలుగా రావట్లేదు, చలి ఇలా వచ్చి పట్టేసుకుంటుంది మొగ్గాన్ని అనమాట. మొత్తం గ్లాసెస్ అన్నీ వేసేసి కూర్చోవడం అనమాట. డోర్ కూడా క్లోజ్ చేస్తాను. కొంచెం నార్మల్గానే ఉంది. ప్లాట్ఫామ్స్ ఇలా చిన్నగా ఉంటున్నాయి అనమాట. షాపు, ఒక స్టేషను, పైన కొండ, అదల పక్కన మళ్ళీ ప్లాట్ఫామ్ ఉండదు, 1 సైడ్ అనమాట ప్లాట్ఫామ్. ఇక్కడ మా అమ్మగారు పొక్కుడులు అమ్ముతున్నారు చూసారా. అదేం ఫుడ్ అనుకున్నారు, ఆలు పకోడీ.
ఒక్కొక్క స్టాప్ వచ్చినప్పుడు మొత్తం జనం మొత్తం దిగిపోతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు ట్రైన్ ఎక్కే టైంకి. అందరికి ఇదే పని ఇంకా. అట్లా ఉన్నాయి మరి ఇక్కడ లొకేషన్స్, స్టేషన్స్ కానీ అక్కడ వ్యూస్ కానీ చాలా బాగున్నాయండి. ఐకానిక్ వ్యూ. చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి బయట పెట్టానంటే ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అయిపోతుంది అనమాట. చాలా చల్లగా ఉన్నది, అందుకే గ్లౌజులు కొనుక్కొని మంచి పని చేశాను నేను. దీనికి తోడు వర్షం కూడా వస్తుందండి, చిన్న చినుకులు వస్తున్నాయి, గమనించారా? చూసారండి వర్షం, చిన్న రైల్వే స్టేషను, మంచి వ్యూ, సూపర్ కదా. అబ్బాబ్బా వ్యూ చూడండి ఎంత బాగుందో. లాస్ట్ స్టాప్ అనమాట ఇది, నెక్స్ట్ స్టాప్ సిమ్లా. ఆ వ్యూ, ఈ టాయ్ ట్రైన్, ఆ చినుకులు, ఆ మేఘాలు, ఆ వర్షం, సూపర్ ఉంది కదా. అదండి ఇది సిమ్లాలో ఒక టౌన్ అనమాట. దీని పేరు వచ్చేసి థాట్గాన్ ఏదో ఉంది, నోరు తిరగట్లేదు, అదనమాట. దీని తర్వాత ఇంకా 10 minutes, ఇంకా 5 kilometers ఉంది సిమ్లాకి అనమాట, అంతే. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అయింది. 6:20కి బయలుదేరింది, 11:30 అయింది. 5 hours అయింది ఆల్మోస్ట్, అదనమాట. చాలా బాగుంది లొకేషన్ అయితే, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే మనం సిమ్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి, మామూలుగా ఉండదు. చూసారా, ఇదంతా సిమ్లా స్టేషన్ అవుట్ సైడ్ అండి. అద్దిగోండి, ఇది మనం వచ్చిన ట్రైన్. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, హోటల్ బుక్ చేసుకోలేదు, ఏం బుక్ చేసుకోలేదండి. ఇక్కడ నుండి అయితే నేను బస్ స్టాండ్కి వెళ్తాను. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి టూరిజం ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి ఏంటి అనేది కదా కనుక్కుంటాను అనమాట. సో అక్కడ నుండి నేను దగ్గరలో ఉన్న హోటల్ అయితే బుక్ చేసుకుంటా. చూసారు కదండి వ్యూ, సూపర్ ఉంది. సో మనకి సిమ్లాలో మెయిన్ ఫేమస్ వచ్చేసి మాల్ రోడ్ అండి. సో నేను ఆ మాల్ రోడ్లో అయితే రూమ్ తీసుకుంటానికి ట్రై చేస్తాను, దగ్గరలో రూమ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అసలు చూడండి ఆ వ్యూ చూడండి, అసలు ఈ వ్యూ కోసం రావచ్చు సిమ్లా. టూరిజం ఆఫీస్కి అయితే వెళ్ళాలి నేను ఇప్పుడు, ఎంక్వైరీ ఆఫీస్కి. సో ఏంటి పరిస్థితి అని. సో ఇక్కడ నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు, ఏం చేయాలో తెలీదు, వెళ్తున్నాను అనమాట. సో స్టేషన్ బయటకు వెళ్ళి ఏంటి సిచ్యువేషన్ అనేది కనుక్కుంటాను.